మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎమ్మెల్యే హోదాలో, మంత్రి హోదాలో, మరి రకరకాల హోదాల్లో రావడం జరిగింది. మరి ఫస్ట్ నుంచి కూడా ఎప్పుడు వచ్చినా మీ కాలనీకి మీ నాయకులు కానీ మీరు కానీ మరి అఖండ స్వాగతం చెబుతూ మీరు చూపించేటువంటి ఆప్యాయత ఆదరణ ఎప్పటికీ కూడా నేను మర్చిపోయాను. దానికి ఎప్పటికీ మీ అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే మన పోతన శ్రీని గారి ఆధ్వర్యంలో ఈరోజు మంచి బైక్ ర్యాలీ కూడా పెట్టారు. మన కుర్రలందరూ కూడా ఒకసారి గట్టిగా చప్పట్ల ద్వారా మీరు అభినందనలు తెలుసుకుని కోరుతున్నాను. ఇక్కడ వచ్చినటువంటి మరి మా అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ అందరికీ కూడా నేను కోరేది ఒకటేనమ్మా, ఇప్పుడు ఎలక్షన్ సీజన్ వస్తున్నాయి కాబట్టి సంక్రాంతి పండుగ పుట్టప్పుడు రోడ్లన్నీ ఖాళీగా ఉంటాయి. పండగ అప్పుడు ఫుల్ బిజీగా అవుతుంటాయి. అయితే మన ప్రత్యర్థులు ఇంకా టికెట్ డిసైడ్ చేసుకున్నట్లు లేదు. వాళ్ళు మరి చాలామంది 5-6 ట్రై చేస్తున్నట్టున్నారు. ఏదేమైనా మళ్ళీ పోటీ ఉంటుంది ఎలక్షన్లో, తప్పదు. రాజకీయం ఉన్నాక పోటీ అన్నా తప్పదు. సరే, వాళ్ళు ఏదో చెప్తారు, మేమే చెప్తాం. ఎవరైతే చెప్పినా వాస్తవాలు మీరు గ్రహించాలి. మరి వాళ్ళు 5 సంవత్సరాలు పరిపాలించారు తెలుగుదేశం నాయకులు కానీ ఆ ఎమ్మెల్యే కానీ ఎప్పుడు మీ మొహం చూసిన పాపని పోలేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ పేదవాళ్ళంటే అసలు గిట్టదు. వాళ్ళకి ఎంతసేపు మరి పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళు మిద్దులు మేడలు పక్కన రిష్పూన్ ఉంది కదా, మరి ఎన్ని ఎలాంటి వాళ్ళు అంటే బాగా ఇష్టం వాళ్ళకి. అక్కడికి వెళ్తుంటారు, రోజు పార్టీలు చేసుకుంటుంటారు. అదే వ్యాంబకాలని అంటే వాళ్ళకి ఏంటంటే వీళ్ళంతా ఏమైనా పేదవాళ్ళు, ఏదో ఎలక్షన్ ఇప్పుడు వెళ్ళొచ్చు, 4 మాయ మాటలు చెప్పొచ్చు, 4 రూపాయలు చేతిలో పెడితే వీళ్ళు ఓట్లు వేసేస్తారు అనే చులకన భావం. మరి మీరు వేస్తారా మా ఓట్లు? మిమ్మల్ని ఎవరైనా కొనగలరా? ఎన్ని లక్షలు ఇచ్చింది కొనగలరా? మీ ఆత్మాభిమానాన్ని కొనగలరా? మీ ఆత్మగౌరవాన్ని ఎవరో కొనలేరు. మరి నేను నా విజ్ఞప్తి ఏంటంటే ఈ 5 సంవత్సరాల కాలంలో మన మధురవాడ 4 వార్డులు ఉన్నాయి. ఒక్క మీ వార్డుకే వెల్ఫేర్కి ఎంత ఖర్చు పెట్టే సీనా 75 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలకి మీ వార్డులో 14 సచివాలయాలు 13 సచివాలయాలు ఖర్చు పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క ఇంటికి కూడా మంచి చేయడం జరిగింది. మరి ఇవాళ చాలా పార్టీలు కలిసి అందరూ కూటమిగా వచ్చి జగన్ గారిని గద్దె దించాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ జగన్ గారు ఎప్పుడు చెప్తుంటారు ఒకటే, నేను పైన దేవుడిని నమ్ముకున్నాను, కింద పేద ప్రజలు నమ్ముకున్నాను అని. ఎందుకంటే ఆయన మరి మీకు వాటికి 75 కోట్లు ఎలా ఇచ్చారో మన నియోజకవర్గం మొత్తం 2,200 కోట్లు సంక్షేమ కార్యక్రమాలకి 500 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు ఖర్చు పెట్టడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా మీ కులం ఏంటి, మతం ఏంటి, మీ ప్రాంతం ఏంటి, మీ పార్టీ ఏంటి చూడకుండా అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి 1,25,00,000 కుటుంబాలకి 3,70,000 కోట్ల రూపాయలు మరి డీబీటీ ద్వారా కానీ నాన్ డీబీటీ ద్వారా కానీ ఇవ్వడం జరిగింది. దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి, ఏ ముఖ్యమంత్రి కూడా మనకి ఇవ్వలేదు. ముఖ్యంగా మీరు అందరూ ఆలోచించాల్సింది, పేదవారు మీరు చాలామంది రోజు ఏదో ఒక చిన్న ఉద్యోగం వ్యాపారం చేసుకుంటే కానీ పూటగడ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా మనందరం కరోనా సమయంలో చాలా ఇబ్బంది పడ్డాం. 2 సంవత్సరాలు కూడా ఇలా మొహమొహాలు చూసుకున్నాం లేదు, మీటింగ్ పెట్టుకున్నాం లేదు. మరి నాకు కూడా 3 సార్లు కరోనా వచ్చింది, మరి సీన్ కూడా వచ్చింది, మా అందరికీ నాయకులందరికీ వచ్చింది, మీకు వచ్చింది, అందరికీ చాలా ఇబ్బంది పడ్డాం. అలాంటి సమయంలో మీరందరూ కూడా బయటికి వెళ్ళి పనిచేసుకున్నాం, చాలా ఇబ్బంది పడ్డారు. అలాంటి సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్యాలెండర్ పెట్టి ఆ క్యాలెండర్ ప్రకారం మీకు అనుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు నవరత్నాలు, ఆసరా కానీ, 0 వడ్డీ కానీ, చేయూత కానీ ఇలా చెప్పుకుంటూ వెళ్తే సాయంత్రం చెప్పడం ప్రాంతం పార్టీ చూడకుండా ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి దేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇవాళ చాలామంది వస్తారు, చాలా హామీలు ఇస్తారు. చంద్రబాబు గారు నేను టీవీలో చూశాను, జగన్ గారు 3,000 పెన్షన్ ఇస్తుంటే నేను 4,000 ఇస్తాను చెప్తున్నాడు. మరి చంద్రబాబు 4,000, జగన్ గారు ఊరుకుంటాడు 5,000 ఇస్తున్నాడు. కాబట్టి సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో కూడా జగన్ గారితో పోటీ పడగల దమ్మున నాయకులు ఎవరో కూడా లేడు. ఎందుకంటే జగన్ గారిని పుట్టించిందే దేవుడు ఈ పేదవాళ్ళ కోసం పుట్టించాడు. కాబట్టి ఇక యుద్ధం జగన్ గారికి చంద్రబాబు కాదు, ఓన్లీ పేదవాళ్ళకి పెత్తందారులకు యుద్ధం. మీరు చూడండి, ఈ 5 సంవత్సరాల కాలంలో ఎన్నిసార్లు మీ దగ్గరికి వచ్చాను, నేను ఎన్నిసార్లు వచ్చాను, సీన్ ఎన్నిసార్లు వచ్చాడు, మా నాయకులు ఎన్నిసార్లు వచ్చారు. మరి 5 సంవత్సరాల కాలంలో ఒక్కరోజు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు మీ మొహం చూసి పాపని పోలేదు. సో రేపు మళ్ళీ ఎలక్షన్ టైంలో రావటం, ఏదో రెడీమేడ్గా హైబ్రిడ్ పిల్లలు కొడుతున్నారు. అలాగే హైబ్రిడ్ ఎమ్మెల్యే లాగా 4 రోజుల్లో టికెట్ తెచ్చుకుంటాం, టకటకమని ఏదో 4 మాటలు చెప్పడం, 4 రూపాయల చేతులు పెట్టేసి ఎమ్మెల్యే అయిపోవడం చూస్తున్నారు. అది ఎంతవరకే సబబు మీరు ఆలోచించండి.
కష్టమైన సుఖమైన మంచైనా చెడైనా ఎప్పుడూ మీతో ఉండేది వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మరి ఇక్కడ అవలంబిస్తున్నాం. కాబట్టి ఎలక్షన్లప్పుడు వచ్చి మాయమాటలు చెప్పే మాటలు దయచేసి నమ్మొద్దండి. మరి మీ కాలనీలో ఒక 75 లక్షలు పెట్టి మంచి పార్క్ కూడా యాక్చువల్గా జీవీఎంసీలో డబ్బులు లేవంటే అది కూడా చేయించడం జరిగింది. అలాగే ఒక్క మీ కాలనీకే అభివృద్ధికి 4 కోట్లు డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ మరి ఖర్చు పెట్టడం జరిగింది. వేంద కాలనీ చరిత్రలు ఎప్పుడు జరగలేదు. మరి నేను ఒకటే కలెక్టర్ గారు కూడా రోజు తీసుకొచ్చాను, మీ అందరూ కూడా ఉన్నారు, చెప్పాను. ఎందుకంటే వేంద కాలనీ అనేది మన ఏపీలోనే ఒక అతిపెద్ద స్లమ్. మరి దీన్ని ఒక మంచి కాలనీ కింద తయారు చేయాలని నా ఉద్దేశం. కొంతవరకు చేయాలి కానీ ఈ టర్మ్లో మరి 2 సార్లు మీ అందరూ అవకాశం ఇచ్చి ఎమ్మెల్యే గారిని గెలిపించి అసెంబ్లీకి పంపించారు. జగన్ గారు కూడా మంత్రి పదవి ఇచ్చి గౌరవించారు. తప్పనిసరిగా మళ్ళీ వారే టికెట్ ఇచ్చి నువ్వు గెలిచిన వాళ్ళు భీమిలో నెక్స్ట్ క్యాబినెట్లో ఉంటామని చెప్పారు. కాబట్టి తప్పనిసరిగా మీ అందరూ కూడా మీ అతి పవిత్రమైనటువంటి అమూల్యమైనటువంటి ఓటుని మీరు ఆశీర్వదించి మళ్ళీ 2 ఓట్లు వస్తాయేమో మీకు. ఒకటి ఎంపీగా మరి బొత్స ఝాన్సీ గారు, శ్రీ విద్యావంతురాలు శ్రీ బొత్స గారి భార్య, ఆవిడ 2 సార్లు గతంలో పార్లమెంట్ సభ్యులుగా చేశారు. ఈ ప్రాంతంలో ప్రజల పట్ల చాలా అవగాహన ఉండే, సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి. మరి ఒక ఓటు ఆవిడకి, ఒక ఓటు ఎమ్మెల్యేగా నాకు, మీ 2 ఓట్లు కూడా మీ అమూల్యమైనటువంటి ఓట్లు, మీ అతి పవిత్రమైన ఓట్లు 2 కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి మీ అందరూ కూడా మరి దీవించి అసెంబ్లీకి పంపించాలని మళ్ళీ మీ అందరికీ మే 11వ తారీఖు జరిగే ఎలక్షన్స్లో తప్పనిసరిగా మీ అందరూ కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి దీవించి అసెంబ్లీకి పంపించాలని మా అక్క చెల్లెలు అందరూ కూడా చాలామంది వస్తారమ్మా. మీకు చంద్రబాబు వస్తాడు, రేపు అందరికీ కేజీ బంగారం వస్తానని చెప్తాడు. నమ్మకండి ఏం తల్లి, మొగోళ్ళందరికీ పెంచగాలు ఇస్తారని చెప్తాడు ఏమ్మా. కాబట్టి అవన్నీ జరుగుతుందని చాలా మాటలు చెప్తారు. నమ్మకండి తల్లి. మన గుర్తు చెప్పండి ఒకసారి.